కొన్నిసార్లు స్త్రీలకు అనిపిస్తుంది బోల్డ్ అంత టైం మిగిలిపోతుందని. చూడండి, పిల్లలు బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లికి అసలు సమయం దొరకదు, అవునా కదా? నాకు పెద్ద పాప పుట్టిన తర్వాత పొద్దున ఎప్పుడవుతుందో రాత్రి ఎప్పుడవుతుందో తెలిసేది కదా. తల్లిగా అయిన వాళ్ళకి మొట్టమొదటి అనుభవం అలాగే ఉంటది కదండి. మన ఫుడ్ తినడానికి టైం ఉండదు, మన పనులు ఏమి చేసుకోవడానికి, మనం పడుకోవడానికి సమయం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపించేది, ప్రభా నేను వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు సమయము సరిపోవట్లేదే, నాకు సమయం కుదరట్లేదే అంటే పాల బాటిల్లో పాలు కలిపి మా పాపకు తాగిస్తున్నప్పుడు నేను అప్పుడు ప్రార్థన చేసుకుంటూ పాలు తాగించేదాన్ని. ఎందుకంటే సమయం లేకపోతే ఏదో ఒక విధంగా సమయాన్ని కల్పించుకొని దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్త్రీలకు సమయం ఉండదు. సమయం లేదు కదా అని నేను ప్రార్థన ప్రక్కన పెట్టేస్తానండి, మందిరానికి వెళ్ళలేనండి, నేను టూ బిజీ అనుకుంటే అది సరైన విధానము కాదు. నువ్వెంత బిజీగా ఉన్నా ముఖ్యమైన పనులు, నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నావు కదా. ఎంత పనులు ఉన్నప్పటికీ రోజుకు 3 పూట్ల ఖచ్చితంగా తింటున్నాము, ఆ తర్వాత చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటున్నాము.